హనుమ యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తూ చెప్పినటువంటి ప్రార్థనా శ్లోకాలలో అత్యంత ప్రధానమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న శ్లోకాలలో ఒకటి మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అన్న శ్లోకం. ఇందులో మనోజవం మరుతతుల్య వేగం అని రెండు విశేషణాలు వాడారు. మనస్సు ఎంత వేగంతో వెడుతుందో అంత వేగంగా వెళ్ళగలిగిన వారు. మారుతతుల్య వేగం, వాయువు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెళ్ళగలిగిన వారు. ఎందుకు రెండు విశేషణాలు వేయడం ఎందుకు? ఈ రెండిటిలో ఏ విశేషణాన్ని వాడినప్పటికీ కూడా అది అపారమైనటువంటి వేగాన్ని తెలియచేసేటటువంటిదే. కానీ ఈ రెండు విశేషణాలు వెయ్యడం వెనక అందులో ఒక ప్రధానమైనటువంటి తత్వము ఇమిడి ఉంది. స్థూలభూతము సూక్ష్మభూతము అని రెండు ఉంటాయి. స్థూలభూతాలు పృథివీ ఆపస్తేజోవాయురాకాశాలు. ఈ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, ఈ పంచభూతాల్ని స్థూలభూతాలంటారు. వీటిలో కొన్ని అసలు కదలకూడదు, కదలవు. భూమి ఉందనుకోండి, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది తప్ప భూమి ఇంకొకలా కదలకూడదు. అలా కానీ కదిలితే ఉపద్రవం సంభవిస్తుంది, భూకంపము అంటారు. కాబట్టి భూమి కదిలే అవకాశం ఉండదు. నీరు కదిలినా పరమేశ్వరుడు దానికి నియమం పెట్టాడు. పల్లం ఎటుంటుందో అటే నీరు వెళ్ళాలి తప్ప పల్లం లేనటువంటి వైపుకి నీరు ఎక్కదు. అగ్నిహోత్రం ఉందనుకోండి, పైకి ఎక్కాలి తప్ప కిందకి వెళ్ళదు. ఇవన్నీ కూడా శివమహాపురాణంలో వ్యాస భగవానుడు చెప్తాడు. ఇవి సృష్టి చేసినప్పుడు పరమేశ్వరుడు పంచభూతములకు శాసనం చేశాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యా సినాపపి పాకంచ కురుతి వహ్ని శంకరస్యైవ శాసనాత్ అని. నీరు కిందకి వెళ్ళకపోతే బియ్యంలో నీళ్లు పోసినప్పుడు అన్నం వండుకోవడం ఎలా? అగ్నిహోత్రం పైకి రాకుండా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు అసలు పచనం ఎలా చేస్తాం? అన్నం ఎలా వండుతాం? శరీరంలో వేడి ఎలా నిలబడుతుంది? నీరు కిందకి వెళ్ళిందనుకోండి, అప్పుడు దాహం వేసినప్పుడు నీళ్లు పుచ్చుకోగానే కిందకి వెళ్ళి కడుపులోకి వెడితే కదూ ప్రాణాలు నిలబడ్డం. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటాడు వ్యాస భగవానుడు. భవుడు అన్న పేరుతో పరమేశ్వరుడు నీటి రూపంలో ఉండి క్రిందకి వెళ్ళేటటువంటి అలవాటు కనుక అది నోట్లో పోసుకోగానే కడుపులోకి వెళ్ళి ఆ నీటి చేత ప్రాణములు నిలబడుతున్నాయి. వేదం ఒక మాట చెప్తుంది, ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగిన శక్తి నీటి యందున్నది అని. ఆ శక్తిని ఈశ్వరతత్వంగా పూజ చేస్తారు. అందుకే స్పృహ తప్పిపోయిన వాడికి ముఖం మీద నీళ్లు కొడితే మళ్ళీ చైతన్యం ఆవహిస్తుంది అని. అలా పరమేశ్వరుడు ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క లక్షణాన్ని పెట్టాడు. పెట్టినప్పుడు భూమి కదలదు, నీరు కదిలినా పల్లానికి కదులుతుంది, అగ్ని కదిలినా క్రిందకి వెడుతుంది, ఆకాశము అసలు ఎప్పుడూ కదలదు. ఇక కదిలేటటువంటి అపారమైన వేగమున్నది వాయువు ఒక్కటే. వాయువు యొక్క వేగము ఎంత అంటే చెప్పడం చాలా కష్టం. అది దాన్ని స్థూలభూతం అంటారు. వాయువు ఎంత వేగంగా వెడుతుందో హనుమ కూడా అంత వేగంగా వెడతారు. సూక్ష్మభూతం మనస్సు. నా మనస్సు చూపించండి అని అడిగారు అనుకోండి, సాధ్యం కాదు. నా కంటి రెటీనా చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. నా గుండె చూడాలి అనుకుంటే వైద్యుడి దగ్గరికి వెడితే ఏదో తెర మీద కనపడచ్చు. కానీ నా మనస్సు చూపించండి అని అడిగారు అనుకోండి, అది చూపించడం ఎవరికీ సాధ్యం కాదు. అది సూక్ష్మభూతం. సంకల్ప వికల్ప సంఘాతము అంటుంది వేదాంత శాస్త్రం. అటువంటి సూక్ష్మభూతమైనటువంటి మనస్సులోంచి సంకల్పములు, ఆలోచనలు వస్తాయి. మళ్ళీ దాన్ని విడిచిపెట్టేస్తుంది. వికల్పము ఇంకో ఆలోచన తీసుకొస్తూ ఉంటుంది. అటువంటి సూక్ష్మభూతమైనటువంటి మనసు యొక్క వేగాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.